దయచేసి దైవ వాక్యం విందాము. దైవ సేవకులు మరి మదనపల్లి నుంచి అనుకోని రీతిలో మన మధ్యకు వచ్చారు. దేవుని వాక్యం ద్వారా మరి మనకు వినిపింపజేస్తారు. ప్రార్థన ప్రారంభించుకుందాం. కొద్దిసేపు ఉండాలి, ఇంకా కొద్దిగా అరేంజ్ చేసేది ఉండాలి. ఒక అరగంట సేపు మీరు దయచేసి కూర్చున్నట్టు. లోపల ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఉన్నవారు దయచేసి బయటికి రండి. ఇంట్లో ఉన్నవారందరూ కూడా అందరు రావాలి. దయచేసి మీరెవరు కూడా మరి అటు ఇటు తిరగడం చేయొద్దు. దయచేసి ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. వాక్యము వినడానికి ముందుగా మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి సహోదరుడు శ్రీనివాసు, వరలక్ష్మి వాళ్ళను ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన సంతానం గ్రేస్ విలియమ్సన్. ఈ ఇద్దరు పిల్లలను బట్టి ప్రభునంతగా స్తుతిస్తున్నాం. సరే, విలియమ్సన్ జన్మదినాన్ని సందర్భంగా అనుకున్న విధంగా సేవకుడు చెప్పినట్టుగా, నాకేమి ఈ ప్రాంతం తెలియదు. చిత్తూరు జిల్లా, ఆంధ్ర ఏరియా, చిత్తూరు జిల్లాలో మదనపల్లి అనేటువంటి ఊరిలో పట్టణంలో నేను సేవ చేస్తున్నా. నా పేరు ఇస్రాయేలు. అయితే మీకు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నా పేరు కూడా నాది కూడా ఈరోజు బర్త్డే. నాది కూడా ఈరోజు బర్త్డే. అయితే ఈ బర్త్డే రోజు నేను ఏడ ఉండాలా చెప్పండి? నా కుటుంబంతో ఉండాలా. కానీ ఎట్లా ఏం లేదు. ఇప్పుడే నేను ఆటో దిగుతున్నాను. మా ప్రాంతం నుంచి ఒక సేవకుడు నాకు అనుకున్న విధంగా ఫోన్ చేశాడు. అసలు బర్త్డే అనే విషయం, నా బర్త్డే అనే విషయం వాళ్ళకి నేను చెప్పలేదు. నేను నా కుటుంబంతో హైదరాబాద్ వచ్చినాము. ఎందుకంటే నా కూతురు లండన్ దేశానికి వెళ్తూ, ఆమె పిల్లలతో కూడా, భర్త అక్కడ ఉన్నాడు, మా అల్లుడు 6 నెలలు అయింది లండన్కి వెళ్ళి తిరిగి ఆమె లండన్కు వెళ్తా ఉంటే ఆమెను ఎయిర్పోర్ట్లో వీడ్కోలు ఆమె సాగనంపడానికి వచ్చినాం కుటుంబం అంతా. వస్తే ఈయన మాకు చాలా సమీపాయను. ఈ పాస్టర్ గారు ఇంత దూరం వచ్చినారు, మా దగ్గరికి రాకుండా ఎట్లా పోతారని అడిగినారు. సరే, అది కూడా మంచిదే, అదే పనిగా రాలేము, ఎట్లా వచ్చాము పోదామని. మీ అడ్రస్ పెట్టంటే అప్పుడు ఆయన అడ్రస్ మాకు తెలియజేసినాడు వాట్సాప్లో. అలాగే మేము కూడా రావడం జరిగింది ఉదయకాలం. ఈరోజంతా మా మధ్య ఉండాలని కోరినాడు. ఉన్నాం, చాలా సంతోషం. ఇక్కడ ఒక మీటింగ్ ఉంది పల్లెలో, అది బర్త్డే మీటింగ్. అంటే అరే నా బర్త్డే నేను చేసుకున్నాం, మీట్ కార్డు చేసుకున్నాను. చూస్తే నువ్వు నన్ను పల్లెకి తీసుకుపోతాను అంటే, దాపోదంరా మన సేవకులు ఎక్కడైనా వాక్యం చెప్పాల్సిందే, అదే మన బర్త్డే. సరే, చాలా సంతోషం. శ్రీనివాసులు, వరలక్ష్మి, దేవుడు వాళ్ళని ప్రేమించి ఇద్దరి సంతానాన్ని ఇచ్చినాడు. రెండవ సంతానం అయిన విలియమ్సన్, ఈ బిడ్డ యొక్క జన్మదినం. ఈ దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. బైబిల్ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? చేతులెత్త. చాలా సంతోషం. లేని వాళ్ళు కూడా ఇక బైబిల్ తీసుకొని దేవుని వాక్యాన్ని చదివితే మనకి అంతైనా మంచిది. మన ఇంటిలో దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ మనం భోజనం తినడానికి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కంచాలు ఉంటాయి. కంచాలు అంటే ఏంటి? ప్లేట్లు, గిన్నెలు అంటారు. మనకు కంచాలు ఉంటాయి వ్యక్తిగతంగా, ప్రతి ఒక్కరికి కంచాలు ఉంటాయి. నిజమా కాదా? అట్లనే మనకు కూడా బైబిల్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్, అదే మనకు ఘనత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకుంటే చాలా మంచిది. దేవుడు మనతో ఉన్నాడని అంటాం, దేవుని వాక్యం మనతో ఉందని అంటాం. సరే, ఈ సమయంలో బైబిల్ కలిగిన వారందరూ కూడా యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని బైబిల్ తెరిచి మొదటి 6 వచనాలు మాట్లాడద్దాము. దయచేసి కూర్చోండి. ఒక అర్ధగంట మాత్రమే నేను వాక్యం చెప్తాను, ఎందుకంటే చాలాసేపు
ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా ఏదో డెకరేషన్ చేస్తున్నారు, కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి, అవి ఆరుబట్టకు ఉంటుంది. నేను చాలాసేపు వాక్యం చెప్తే నిద్ర దమనం అయిపోతుంది, కొంతమంది నిద్ర కూడా పోతారు, అది బాగుండదు. ఒక అర్ధగంట చెప్తాను సువార్త. సరే, 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుతున్నాం. నువ్వు ఒక వచనం చదువు, వాళ్ళందరూ బైబిల్ వెళ్ళిన వారు మార్చి లేదా వాళ్ళకి సరిగా వెళ్తాను, లైటింగ్స్ లేదు కాబట్టి చదవాలంటే కష్టం. నువ్వే చదువు, లేదు నువ్వే చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాల వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు చదువుకుందాము. నేను చదువుతా, వినండి. ఎవరు మాట్లాడద్దు, మాట్లాడద్దు. అసలు మీరు ఎందుకు మాట్లాడతారు? వచ్చింది మాట్లాడడానికేనా? ఒక్క అర్ధగంట చాలు. యూదుల అధికారి అయిన నికోదేముడు పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకరు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితేనే కాని దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. ప్రభు ఈ వాక్యమును మన కొరకు దీవించినట్లు పంచిపెట్టినట్లు చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలు ఉంచుకొని కన్ను మూసుకునండి, ప్రార్థన ఏకీవించండి. ప్రభు మనతో మాట్లాడును గాక. మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడా, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో మీరు ప్రేమించినటువంటి ఈ బిడ్డలు సహోదరుడు శ్రీనివాసులు, సహోదరి వరలక్ష్మిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబమును, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ప్రభువా, 2 బిడ్డలను సంతానంగా ఇచ్చినారు. మొదటి బిడ్డ గ్రేస్, 2వ బిడ్డ విలియమ్సన్ కుమారుని ఇచ్చినారు. తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమని రాయబడింది 127వ కీర్తనలో. దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ చిన్న బిడ్డ యొక్క మొదటి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఇలాగా ప్రభా, మరి అతులూరులో ఉన్నటువంటి సంఘము, దైవ సేవకుడు, ఇలాగ వారితో కూడా నేను కూడా ఏకదాసుని నన్ను కూడా సమకూర్చినారు ఈ రాత్రికారం. అందుకని మీకు స్తోత్రాలు. కొంత సమయం మీ వాక్యాన్ని ఈ బిడ్డలకు పంచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం. తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం అనుగ్రహించండి. మీరు మాట్లాడితే వెలుగు కలుగుతుంది కనుక అనేకులతో మాట్లాడండి. మీ సింహాసనం చూచే దయగల వాక్యము అనేక హృదయాలను దర్శించి సంధించి వారి మనోనేత్రాలు వెలిగించినట్లుగా చేయండి ప్రభువా. ఇదే వారికి మేలు క్షేమము మీకు మహిమ కలుగులాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు, ఆశీర్వదించండి. అయ్యగదాసునైన నన్ను కూడా నోటి పూరగా వాడుకునండి ప్రభువా. బయట మైకు ద్వారా వినేటువంటి, దూరంగా ఉండి వినేటువంటి వారికి కూడా మేలుకరంగా, రక్షణార్థకరంగా, మీకు మహిమకరంగా ఉన్నట్లుగా చేయండి. ఈ కుటుంబానికి కూడా సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మీ బలమైన స్థాలకు అప్పగించుకుంటూ, రక్షణ లేని వారికి రక్షణ వాక్యము ఈ బిడ్డలకు అందునట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా వారిని దర్శించమని మీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను యేసు ప్రభువు నామం పేరిట బంధిస్తూ ఉన్నాం. కలువరి సిలువలో మా కోసం కాల్చిన పరిశుద్ధ రక్తాన్ని విశ్వాసంతో పోషించుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తుతించి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కూడా ప్రభు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. చూద్దాం, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో జన్మను గురించినటువంటి సంగతిని మనం వింటూ ఉన్నాం. ఒక రాత్రి కాలము నికోదము అనేటువంటి ఒక యూదుల మతభక్తుడు, బోధకుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చినాడు. పగలు రాలేదు, బాగా వినాలమ్మా, కొద్దిసేపే. రాత్రిపూట నికోదం అనేటువంటి ఒక యూద మతభక్తుడు, బోధకుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? ఆయనలో ఒక డౌట్ ఉంది.
ఒక డౌట్ ఉంది. ఆయన బోధించేవాడే, ప్రజలకు అందరికీ దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు అయినప్పటికీ ఇంకా ఆయనకు తెలియనటువంటి సంగతులు ఉన్నాయి. డౌట్ ఉంది. దాని ద్వారా ఆ డౌట్ తీర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? పగలు రాలే. ఒకవేళ ఏదైనా కావాలంటే మనం అవసరం ఉంటే అడిగిపోతాం, పెద్దల కాడికి అడిగిపోతాం. ఎప్పుడు ఏ సమయం పోతాం? రాత్రిపూటే పోతామా? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కు మనం ఏదైనా అర్జీ చేయాలంటే రాత్రిపూట పోతామా? మండల ఆఫీస్కి పోతామా? రాత్రిపూట పోం. ఎప్పుడు పోతాం? పగలే పోతాం. అదే ఎందుకంటే అధికారులు పగులు ఉంటారు, ఆఫీసులు పగులు పని చేస్తాయి. మనకు కూడా పోయిన దానికి మన యొక్క దాని ఏమంటారు, మన సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. రాత్రిపూట పోతే ఎవరు ఉంటారు, ఎవరు చెప్తారు మనకు కదా. అయితే ఇప్పుడు మనం వినేటువంటి ఈ సంఘటన రాత్రిపూట జరిగింది. ఆ నికోదమైనటువంటి ఆ బోధకుడు ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి రాత్రి వేళ వచ్చినాడు. ఎందుకు పగలు రాకూడదు? రాత్రి వేళ ఎందుకు వచ్చినాడు అంటే ఆయన మామూలు మనిషి కాదు. మామూలు మనిషి అయితే మీరన్నట్టు పగలే వచ్చింది కదా, పగలే వచ్చింది. ఆయన బోధకుడు, అసలు ఇదులకు బోధకుడు. ఆయన పగులు వస్తే అందరు ఏమంటారు, మా బోధకుడే ఏం తెలియక ఆడిపోయినాడు, ఆ బోధకుడు కాడికి అంటారు. ఏమో కదా, ఇంకా అవమానం అయింది. ఏమో కదా, ఇంకా చిన్న చూపు చూస్తారు. నీకేం చేస్తా, నీకు తెలియక ఆడిపోయావు ఆయన వ్యవసాయ కాడికి అంటారు. అందుకనే పగలపూట రాకుండా రాత్రిపూట వచ్చినాడు. అర్థమైందా? ఆయన రాత్రిపూట రావడానికి కారణం ఏమిటి? ఆయన బోధకుడు కాబట్టి. అనేక పగలపూట వస్తే మనుషుల జనం మధ్య ఆయనకు అవమానం కలుగుతుంది, చిన్న చూపు చూస్తారు ప్రజలు. అందుకే రాత్రిపూట వచ్చినాడు. సరే, ఇప్పుడు వచ్చి ఆయన దగ్గర ఒక డౌట్ చెప్తున్నాడు. ఆయనకున్నటువంటి డౌట్ తీర్చుకోవడానికి వచ్చినాడు. వచ్చి, బోధకుడా, నువ్వు మంచి బోధకుడు, నువ్వు యథార్థమైనటువంటి మాటలు ముక్తి సూటుగా చెప్తున్నావు దాచిపెట్టకుండా అని యేసు ప్రభువును పొగిడినాడు. సరే, మంచిదయ్యా అనుకున్నాడు. సరే, నాకు ఒక డౌట్ ఉంది, అది అడగడానికి వచ్చినాను. ఏమిటి ఆ డౌట్, చెప్పయ్యా అన్నాడు. దేవుని రాజ్యము చేరాలంటే, దేవుని చూడాలంటే ఏం చేయాలా? చూడండి, దేవుని రాజ్యం చేరాలంటే పరలోక రాజ్యం, దేవుడు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యము మనుషులు చేరాలంటే ఏం చేయాలా? ఎప్పుడన్నా మీకు వచ్చిందా ఈ డౌటు, ఈ సందేహం వచ్చిందా మీకు? ఏమ్మా, పరలోకం చేరాలంటే ఏం చేయాలా? వచ్చిందా? వస్తే మంచిది. వచ్చిన వాళ్ళు ఆ డౌట్ రావాలి. అటు వస్తేనే దేవుని దగ్గరికి వచ్చారు ఎవరైనా కూడా. డౌట్ లేకపోతే రారు ఎవరు కూడా. కాబట్టి నికోదము యేసు ప్రభుతో అన్నాడు, పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలా? అప్పుడు ప్రభు చెప్పినాడు, పరలోక రాజ్యం చేరాలంటే ఒకటి ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే గాని పరలోక రాజ్యం చేరడంట. చూడండి, ఇక్కడ జన్మల గురించి చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యం చేరాలంటే ఆత్మ మూలమైనట్టు కొత్త జన్మ జన్మించాల. ఆత్మ మూలముగా నీటి మూలముగా. అది ఎట్లా అర్థం కాలేదు నికోదేము. అర్థమైందా? ఎట్లా ఆయన అంటాడు, నేను ఇప్పుడు దాదాపుగా ఒక 65-70 ఏళ్ళు ముసలాయను, నేను కొత్తగా జన్మించాలంటే మీరు చెప్పినట్టుగా నేను మళ్ళా మా తల్లి కట్టులోకి పోయి జన్మించాలన్నా, ఇది చాలా కష్టం కదా అంటాడు. ఇప్పుడు ఒక 65-70 ఏళ్ళు నా వయసు ఉంది. ఒకసారి జన్మించిన నా తల్లికి శరీర సంబంధమైన జన్మ. ఇంకా దేవుని రాజ్యం చేరాలంటే మళ్ళా జన్మించాలంటే మళ్ళా తల్లి కట్టులోకి పోయి నేను పుట్టాలంటే ఇది విడ్డూరం ఉంది కదా అంటాడు. అప్పుడు చెప్తాడు అనమాట 6వ వచనం. ఏమని చెప్తాడు? 6వ వచనం చదవాలి. 6-7 వచనాలు యోహాను సువార్త. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. అండి. కాబట్టి ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా జన్మలు రెండు రకాలైన జన్మలు ఉన్నాయండి. మానవునికి 2 రకాల జన్మలు. ఒకటి శరీర సంబంధమైన జన్మ. శరీర సంబంధమైన జన్మ అంటే
అది శరీర సంబంధమైన జన్మ. రెండవది ఆత్మ సంబంధమైన జన్మ. శరీర సంబంధమైన జన్మ అంటే ఏమిటంటే, ఒకసారి శరీరంతో ఉన్నటువంటి మనుషులకు, స్త్రీ పురుషులకు వారు కలయిక ద్వారా జరిగే జన్మ శరీర సంబంధమైన జన్మ. ఇదే ప్రకృతి సంబంధమైన జన్మ. అంటే ఇదే శరీర సంబంధమైన జన్మ, ఇదే ప్రకృతి సంబంధమైన జన్మ. ఈ లోకానికి వచ్చినమ్మా. అయితే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ శరీర సంబంధం, ఒక తల్లి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, వాళ్ళు మనకు తల్లిదండ్రులుగా జన్మనిచ్చినారు. మన అందరం కూడా ఒక స్త్రీ, ఒక పురుషుడు అనేటువంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి వారము. ఎట్లా జన్మించినాము? శరీరానుసారంగా. ఇది శరీరం. ఈ శరీరానుసారమైన జన్మ పరలోకానికి తీసుకోదు. ఇది లోకానికి, ఈ లోకానికి రావడానికి ఈ శరీర సంబంధమైన జన్మ మనకు ఆధారమైంది. అయితే ఇక్కడి నుంచి పరలోకానికి పోవాలంటే, దేవుని రాజ్యానికి పోవాలంటే ఈ శరీర సంబంధమైన జన్మ ఏమాత్రం కూడా సరిపోదు. ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన జన్మ. అదే కొత్త జన్మ. ఆత్మ బాగా వినాలమ్మా. ఆత్మ దేవుని రాజ్యం చేరాలంటే ఒకడు ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఎట్లా జరుగుతుంది అది? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జరుగుతుంది. ఈ భూమి మీద ఒక నరునికి జన్మ ఇవ్వడానికి ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎట్లా కారకులు అయి ఉంటారో, అలాగనే పరలోకానికి కూడా చేరాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, వీరిద్దరు కూడా కలిసి ఒక మానవునికి నూతన జన్మను ప్రసాదిస్తాయి. అదే కొత్త జన్మ అంటారు. తిరిగి జన్మించుట అంటారు. ఒకసారి తల్లి గర్భమున మనం పుట్టాము. తల్లి గర్భమున పుట్టినటువంటి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అపోస్తులైన పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 వచనం. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోలేవని మీరు గ్రహించండి. ఈ రక్త మాంసములు పాపయుక్తమైనటువంటి, మరణకరమైనటువంటి ఈ రక్త మాంసములు, ఈ శరీర సంబంధమైన జన్మ దేవుని రాజ్యానికి తీసుకొని పోలేదు. ఎందుకంటే చూడండి, దావీదు రాజు అయినటువంటి దావీదు, ఈయన దేవునికి చాలా ప్రియమైనటువంటి వాడు, భక్తిపరుడు, వైరాగ్యంతో కూడిన భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని? 50 కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం చదవండి. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం ధరించినది. చూసారా ప్రియులారా? ఈ మాట చెప్పేది ఏ సాధారణమైన మనిషి కాదండి. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఇశ్రాయేలీయులకు రాజు, దేవునికి ప్రియమైనటువంటి భక్తుడు. చూడండి, దేవుని హృదయానుసారుడని సాక్ష్యం కలిగినటువంటి ఒక మహారాజు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పాపంలోనే పుట్టి తిని పాపంలోనే నా తల్లి. దీన్ని బట్టి మన జన్మ ఎలాంటిది చెప్పండి. పాపివి నీవు జన్మముతో, పాపమే ప్రతి చోట. పాపివి నీవు జన్మముతో, పాపమే ప్రతి చోట. పాప క్షమాపణ పొందనితో అధికము నరకమిగా. పాప క్షమాపణ పొందనితో అధికమే నరకమిగా. ప్రభు సాత్యమయా, ప్రభు సాత్యమయా, ప్రభులోని స్వతంత్రమయా. ఓ ప్రియుడా, ప్రభు సాత్వమయ్యా. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎవరితో? నికోదేముతో చెప్తున్నాడు. దావీదు రాజమన్నాడు, నేను నా తల్లి గర్భము నుండి పాపంతో పుట్టి తిని నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు ఒక రాజు. అంటే ఒక దావీదే పాపి కాదండి,
లోకంలో ఉండే ప్రతి మానవుడు నరుడు తల్లి గడుపున పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపంతో పుడుతున్నారు. ఈ పాపానికి కారణం ఏమిటి? కారకుడు ఎవరు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు అంటే మొట్టమొదట లోకములోనికి మానవుని జీవితంలోనికి పాపం రావడానికి కారణం అంటే ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఎవరు ఆ మనిషి? ఆది నరుడైనటువంటి ఆదాం, దేవుని చేత సృష్టించబడిన ఆదాం. ఇతడు దైవాజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపానికి వచ్చే జీతము మరణమైంది. కాబట్టి పాపము మరణాన్ని తీసుకొని వచ్చిన వాడు ఆదాం. ఒక మనుషుడు ఆది నరుడు, సృష్టి ఆరంభంలో సృష్టించబడినటువంటి నరుడే ఆదాం. ఈ ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఆ మానవులందరూ కూడా ఆదాము యొక్క సంతానం కాబట్టి అందరు కూడా పాపం ఏమైంది? చెప్పండి అమ్మా. విస్తరించింది. అర్థమైందా? ఏ భేదం లేదు. వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదం లేదండి. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, తెల్ల రంగు లేదు, భేదం లేదు. చూడండి, ధనవంతుడని లేదు, పేదవాడని లేదు, ఏ భేదం లేదు. అందరూ కూడా లోకంలో తల్లి కడుపు నుంచి పాపంలో పుడుతున్నారు. పాపం జన్మ కలిగినటువంటి వారు దేవుని రాజ్యము చేరలేరు. కాబట్టి దేవుని రాజ్యం చేర్చడానికే ఆ దేవుడు ఏం చేసినాడు? మానవుని ప్రేమించి ఈ లోకానికి ఏమై వచ్చినాడు? ఆయన శరీరం ధరించుకొని వచ్చినాడు. ఆత్మస్వరూపైన దేవుడు, పరలోకములో ఉన్న నిత్యుడైన దేవుడు, మహిమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భమున మానవుడిగా జన్మించినాడు. సశరీరుడిగా జన్మించినాడు. ఆయన పాపరహితుడిగా జన్మించినాడు. యేసు ప్రభు యొక్క జన్మ ఆయన శరీరం రక్త మాంసములు కలిగి మనలాగా జన్మించినప్పటికీ మనలాగా పాపంతో పుట్టలేదు. ఆయన జన్మ ఒక ప్రత్యేకమైన ఆయన పవిత్రుడు. అదే అనమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాజ్యం చేరాలంటే ఎట్లా చేరా? పవిత్రంగా పుట్టాలి. పవిత్రంగా అంటే ఆత్మ సంబంధమైన జన్మ అంటారు. ఆత్మ ద్వారా మనం జన్మించాలా. అదే కొత్త జన్మ. దీనినే రక్షణ అంటారు. అర్థమైందా? బైబిల్ భాషలో రక్షణ అంటే పాప క్షమాపణ, పాపములకు ప్రాయశ్చితం కలగజేసుకోవటం. మన తల్లిదండ్రుల పాపులైనటువంటి వారిలో నుండి వచ్చిన వాళ్ళు మనం కూడా పాపులమే. దేవుని రాజ్యానికి మనం చేరలేము. ఈ పాపం అనేది అడ్డం వచ్చింది. ఈ పాపం నుండి మనం విడుదల పొందితేనే తప్ప మనం దేవుని రాజ్యం చేరలేము. అయితే అండి మనంతటా మన సొంత నీతితో, మన సొంత భక్తితో, సొంత దాన ధర్మాలు, పుణ్యకార్యాలతో దేవుని రాజ్యం చేరలేము. కాబట్టి దేవుని రాజ్యం చేరడానికి ఏం చెప్పండి? ఆత్మ సంబంధమైన జన్మ జన్మించాలి. అది ఆత్మ ద్వారా కలుగుతుంది. యేసు ప్రభువు ఆయన దేవుడు. ఆ దేవుడు ఆత్మస్వరూపైన ఆ దేవుడు ఒక కన్యక గర్భమున చూడండి, మానవుని యొక్క సహాయం లేకుండా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో కన్యక అయినటువంటి మరియమ్మ గర్భం ధరించి యేసు ప్రభువునకు జన్మ ఇచ్చింది. కాబట్టి ఆయన జన్మతో పరిశుద్ధుడు, మనలాగా పాపి కాదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దైవ మానవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దైవ మానవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎందుకు వచ్చినాడంటే మనల్ని పాప దాస్యము నుంచి విడిపించి, మన పాపం నుండి మనల్ని విడిపించి ఆ పరలోక రాజ్యం చేర్చడానికి. కనుక ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారు ఏమంటారు? పాప క్షమాపణ పొందుతారండి. అర్థమైందా? ఆయన లోనికి రావాలి. ఆయన లోనికి రాకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే నీ పాపంలోనే నువ్వు మరణిస్తావు, నశించిపోతావు. అంతే. నీకు దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యం ఎవరికంటే ఆ పరలోకము విడిచి భూలోకానికి మానవుని
ఆ పాపి అయిన మానవుని రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు పాప క్షమాపణ పొంది ఆ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, కొత్త వ్యక్తులుగా వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడతారు. అదే వాక్యం సెలవిచ్చే. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం ఏం చేయాలంటే వినాలి. ఇంకా మనము లోకములో భక్తిహీనంగా అజ్ఞానపరంగా జీవిస్తా ఉంటే ఒకరోజు మనం పాపంలో చనిపోతాం, నశించిపోతాం. నిత్య నరకం. పాపములకు జీతము మరణం అంట. ఆ మరణం నుండి మనం తప్పించడానికే జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి నరవతారిగా వచ్చినాడు. ఆయన మన నిమిత్తమై మనకు ఒక నూతన జన్మను ప్రసాదించి మన పాపం నుండి మనం విడిపించి మనకు నూతన జన్మనిచ్చి ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి వచ్చినాడు. అమ్మాయ్య, ఇదే నేను మీకు క్లుప్తంగా ఇచ్చేటువంటి వాక్యం. శరీరానుసారమైన జన్మ పరలోక రాజ్యానికి చేర్చడు. అది భూలోకానికి వచ్చినాం. శరీరానుసారమైన జన్మ ఒక స్త్రీ ఒక పురుషునికి వాళ్ళిద్దరు కలిసి మనకు జన్మనిచ్చారు, భూలోకానికి తీసుకొచ్చారు. ఈ బిడ్డకు ఇప్పుడు భూలోకానికి తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు, శ్రీనివాసులు తర్వాత వరలక్ష్మి, వారు సాధనాలుగా దేవుడు వాడుకున్నాడు ఆ బిడ్డ కొరకు. అర్థమైందా? ఈ బిడ్డ పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన జన్మ జన్మించాలి. అర్థమైందా? అదే అనమాట రక్షణ అంటారు. ఈ ఆత్మ సంబంధమైన జన్మే రక్షణ. అంటే మన పాపములకు తల్లి కడుపు నుంచి పుట్టినటువంటి జన్మ పాపములను, తర్వాత జీవించినటువంటి క్రియల పాపమునకు ఈ రెండు రకాలైన పాపం ప్రతి మానవులు పట్టుకొని ఉన్నాయి. ఈ రెండు రకాలైన పాపాల నుండి విడిపించబడితేనే తప్ప మనము కొత్త జన్మ అనుభవంలోకి రాలేము. కాబట్టి అదే రక్షణ. బైబిల్ చెప్పేది ఏంటంటే అదే రక్షణ. 32వ కీర్తన దావీదు అంటాడు, 1-2 వచనాలు. 32వ కీర్తన చదవండి. దావీదు భక్తుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. తన అతిక్రమ క్రియలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుడు ఎవరు ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అంటే ఏ ఆశీర్వాదము భూ సంబంధంగా మనకు ధనధాన్యములు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఇది ఆశీర్వాదం కాదండి. అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలే. అయితే అవి వస్తాయి, మళ్ళీ పోతాయి, అంతరించిపోతాయి. అవి శాశ్వతమైన ఆశీర్వాదం ఏమిటంటే మన పాపములకు క్షమాపణ కలగడమే, మన పాపములకు రక్షణ కలగజేయడమే. అదే ఆశీర్వాదం, ధన్యత అంటే. ఆ ఆశీర్వాదం ఏ నరుని ద్వారా కలగదు. భూలోకములో ఏ వ్యక్తుల ద్వారా, ఏ వ్యవస్థల ద్వారా ఎవరూ చేయలేరు. అది దేవుడే మానవునికి స్వయంగా ఆ రక్షణ కలగజేయడానికి ఆయన దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. సశరీరుడుగా అంటే పరిశుద్ధ దేహాన్ని ధరించుకొని వచ్చినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ క్రీస్తును నీ జీవితంలోనికి నువ్వు అంగీకరిస్తే రక్షకునిగా, అయ్యా నేను పాపంలో ఈ భూలోకంలో మరి పాపులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించినాను, పాపపు జన్మ. ఈ పాపపు జన్మలో నేను దేవుని రాజ్యానికి వెళ్ళలేను. కాబట్టి నేను మళ్ళా ఆత్మ సంబంధంగా జన్మించాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నా పాపం నుండి నన్ను రక్షించడానికే నీవు ఈ లోకానికి వచ్చినావు. అదే రెండవ జన్మ, తిరిగి జన్మించడం అంటే. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఈ తిరిగి జన్మించటం అనేటువంటి ఈ సత్యము నికోదమైనటువంటి ఆ యూద బోధకునికి అర్థం కాలేదు. తెలియకనే వచ్చినాడు యేసు దగ్గరికి డౌట్ తెచ్చుకోవడానికి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఇలాంటి రక్షణ యొక్క అనుభవం, ఆత్మ సంబంధమైన జన్మను గురించి మీకు తెలియకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ ఆత్మ సంబంధమైన జన్మే కొత్త జన్మ. కొత్త జన్మ జన్మించకుండా అంటే రక్షణ పొందకుండా నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డవు కానప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుని కాలేవు, నువ్వు వెళ్ళలేవు. లోకములో ఏం సంపాదించుకున్నా కూడా నశించిపోతావు. లాభం ఏమిటి? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును, తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని రాయబడింది. అర్థమైందేమా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను, ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? చూసినారా? కాబట్టి అందుకనే మనము ఈ లోకంలో ఏం సంపాదించుకుంటే ఏం చేసుకోవాలి. అయితే
శ్రేష్టమైనటువంటి పరలోకానికి మనల్ని తీసుకుని పోయే ఆత్మ సంబంధమైన రక్షణ అనే ఆ జన్మ మనకు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ జన్మ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఇట్టి జన్మను దేవుడు మనకి ఇస్తాడు. అంగీకరించుతానే, ప్రభువా నీవు నా కొరకై పరలోకం విడిచిపెట్టి ఆత్మస్వరూపిగా ఉన్న నీవు నా కొరకై శరీరం ధరించుకొని వచ్చి లోకములో రక్త మాంసములు కలిగి పాపములు జన్మించినటువంటి నాకు మరణమైనటువంటి, అంటే నాకు మరణ శిక్ష, నిత్య నాశనం, పాపానికి వచ్చి జీతము మరణమై ఉండగా ఆ నిత్య మరణం నుండి, నరకం నుండి నన్ను తప్పించడానికి కలువరి శిలువలో నీ పవిత్రమైన శరీరాన్ని నా కొరకు నలగొట్టినావు. నీవు లేఖనముల ప్రకారం నా కొరకు చనిపోయినావు, సమాధి చేయబడావు, తిరిగి 3వ రోజు లేచావు, పరలోకానికి వెళ్ళావు, నాకు నూతన నిత్య జీవాన్ని ఇచ్చావు. వాక్యం సెలవిస్తుంది. నేను నమ్ముతున్నాను. నా హృదయాన్ని మార్చు, నా జీవితం మార్చు, నా పాపములను క్షమించు. తల్లి గర్భం నుంచి నేను జన్మించిన పాప జన్మను నూతనపరచు, నన్ను కొత్త వ్యక్తిగా చెయ్యని ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఇదే నీకు రక్షణ, ఈ దినమే నీకు రక్షణ, నేడే నీకు రక్షణ సమీపంగా ఉంది. నువ్వు ప్రార్థన చేయాలా, అంగీకరించాలా, ప్రభువును స్వీకరించాలా. అర్థమైందా? నీ నోటితో నువ్వు యేసు ప్రభువును ప్రభు అని, రక్షకుడని ఒప్పుకోవాలి. నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి నిన్ను రక్షిస్తాడు, పాపమును క్షమిస్తాడు. ఎప్పటి కూడా నీ పాపములు నిన్ను వదిలిపెట్టాడు, నీ పాపములన్నీ క్షమిస్తాడు. క్షమించి నీ పేరు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం తాను ఎందరూ అంగీకరించురో, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చారు. అదేండి, ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు. ఆ దేవుని బిడ్డలకే దేవుని యొక్క రాజ్యము కలుగుతుంది. అంతే కదా. తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఎవరికి, వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు, వాళ్ళ సంపాదన పైన ఎవరికి అధికారం ఉంటుంది? బిడ్డలకు. అట్లే యేసు ప్రభువును మనము తల్లిగా, ప్రభువుగా, రక్షకులుగా అంగీకరించినప్పుడు పరలోకం, ఆ పరలోక వాసి అయినటువంటి యేసు ప్రభు యొక్క రాజ్యము మనకు అవుతుంది. అర్థమైందమ్మా? ముగిస్తున్నాను. ఇక మీరు అటు ఇటు చూస్తున్నారా? అంతే, వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం నుంచి నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇదే అనుకూల సమయం. ఇదే నూతన జన్మ యొక్క అనుభవం యొక్క రహస్యం. కొత్త జన్మ యొక్క అనుభవం లేకుండా నువ్వు పరలోకాన్ని చేరలేవు, దేవుని బిడ్డగా కాలేవు. అది గ్రహించాలి. నువ్వు నేడే దేవుని బిడ్డగా చేయబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అదే కొత్త జన్మ యొక్క. అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నన్ను కొత్త వ్యక్తిగా చేయి. పౌలు ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయము 17 వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17 వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవే. కాబట్టి ప్రియులారా, కొత్త జన్మ ఎప్పుడైతే నువ్వు కొత్త జన్మ జన్మిస్తావో సమస్తము కొత్తవైతాయి. ఏమిటి? మొట్టమొదట నీ పేరు జీవగ్రంథంలో రాయబడతారు. ఇప్పుడు జన్మించినప్పుడు పుట్టినటువంటి పిల్లల యొక్క జన్మ తారీఖును ఎక్కడ మనం నమోదు చేసుకోవాలా? పంచాయతీలో ఉన్నాయి వాళ్ళైతే పంచాయతీ ఆఫీసు పోయి నమోదు చేసుకోవాలి. మున్సిపాలిటీ కింద ఉన్న వాళ్ళైతే మున్సిపాలిటీ ఆఫీసు పోయి నమోదు చేసుకోవాలి. నిజమా కదా? జిల్లాలో కార్పొరేషన్ కింద ఉంటే రిజిస్టర్ ఆఫీసు పోయి నమోదు చేసుకోవాలి. అర్థమైందా? అట్లనే అంటే ఇది లోక సంబంధమైనటువంటి జన్మ. ఈ భూమి మీద ఎక్కడ ఏ మనిషి పెట్టాడో ఆ తల్లిదండ్రులు ఏం చేయాలా? మాకు ఒక బిడ్డగా అలా రోజు కలిగింది అని చెప్పి తీసుకుని పోయి ఆడబిడ్డ అయితే అలా పేరు రాపించి, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ తారీఖును నమోదు చేయించాలి. అట్లనే మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో దేవుడు ఆ రోజు తన బిడ్డగా అంగీకరించి మన పేరు ఏం చేస్తున్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయము 20 వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20 వచనం.
అయినను దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అంటాడు. చూసినారా? కాబట్టి ఏదో ప్రార్థన చేస్తే నేను దయాలు పోతున్నాయి, రోగాలు బాగుతున్నాయని మనం సంతోషపడతాం, పడవచ్చు, మంచిదే. అయితే ఆ సంతోషం కంటే ఒక అమితమైన సంతోషం ఉంది. ఏమిటది? పరలోకములో మనం ఎప్పుడైతే యేసు ప్రభువును ఆయన రక్షకునిగా ప్రభువుగాను అంగీకరిస్తామో, మన పాపమును క్షమించి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నా బిడ్డవని సాక్ష్యం ఇచ్చి, అంటే దేవుని ఇంట్లో పుట్టాముగా, పరలోక రాజ్యంలో మనం పుట్టాము కాబట్టి ఇప్పుడు పరలోకంలో దేవుడు ఆయన జీవగంధంలో మన పేరు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? రాస్తాడు. అందుకని అక్కడ చెప్తాడు, భూమి మీద నా నామమున జరిగే అద్భుతాలు విషయం సంతోషపడక పరలోకమందు మీ పేర్లు రాయబడినవన్నీ సంతోషించండి అంటాడు. ఎప్పుడు రాయబడతాయి? రక్షణ పొందితేనే. ఏమిటా రక్షణ? కొత్త జన్మ యొక్క అనుభవం. అర్థమైందా? ప్రభులో జన్మించాలి. యేసు ప్రభునందు విశ్వాసం నుంచి మన పాప జీవితం విడిచిపెట్టి మన మార్పు చెందాలి. మన జీవితంలో మార్పు చెందాలి, కొత్తదిగా చేయబడాలి. ఎవడైనా క్రీస్తునందు నెడలా పాపవి గతించిన ఇదిగో సమస్తము కొత్తవాయను. నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీ బ్రతుకంతా కూడా నీ జీవితంలో కొత్త కార్యం జరగాల. నీ మాటలు కొత్తగా ఉండాలా, నీ ప్రవర్తన కొత్తగా ఉండాలా, నీ మనసు కొత్తగా ఉండాలా, నీ ఆలోచనలు కొత్తగా ఉండాలా, నీ హృదయం కొత్తగా ఉండాలా, నీ తలంపులు కొత్తగా ఉండాలి, నీ ఆత్మ కూడా కొత్తగా ఉండాలి. అర్థమైందా? నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కలగజేస్తాను, నూతన మనసుని నీకు ఇస్తాను అంటాడు. ఇదే నూతన సృష్టి. అదే నూతన సృష్టిగా చేయబడాలి. అదే కొత్త జన్మ కానుక రహస్యం. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ఇదే అనుకున్న సమయం. ఏదో ఈ మీటింగ్ సందర్భంగా ఏదో వాక్యం చెప్పినారులే వింటాము ఇష్టపడతామని కాదు. ఇది అనుకూల సమయం. రక్షణ సువార్త నీ దగ్గరకు వస్తా ఉంది. దేవుడు పరలోక రాజ్యానికి నేను వారసురాలిగా చేయడానికి ఇప్పుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు సువార్త ద్వారా, ఈ సువార్త వాక్యం ద్వారా. దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ శిక్ష తప్పించుకోలేవు ప్రియమైన సహోదరుడా, సహోదరి. కాబట్టి చిన్న బిడ్డ యొక్క జన్మ దినం సందర్భంగా నీ రక్షణ అనేటువంటి ఆత్మ సంబంధమైన జన్మ గురించి, పరలోక రాజ్యానికి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైన జన్మల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన జన్మే రక్షణ. ఈ రక్షణ నీవు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రక్షణ పొందటమే మారు మనసు అంటాడు. అతను మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా దేవుని రాజ్యము చేరలేదు, ఏ మాత్రం కూడా చేరలేదు. కాబట్టి ఈ సమయంలో ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ జన్మ. ఈ చిన్నబిడ్డ యొక్క జన్మ నువ్వు పరలోకానికి వెళ్ళడానికి కొత్త జన్మ అవసరత అని నీకు తెలియజేస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సువార్త వాక్యం ద్వారా. కాబట్టి చిన్న బిడ్డ యొక్క జన్మ లోకంలో ఉన్న వారందరికీ ఎట్లా సంతోషం కలగజేస్తుందో, అలాగా ఆత్మ సంబంధమైన జన్మ యేసు ప్రభును అంగీకరించడం ద్వారా మన పేర్లు పరలోకంలో రాయబడతాయి. జీవగ్రంథములో పరలోకంలో దేవదూతలు మనల్ని బట్టి ఏం చేస్తారు? దేవుడి దగ్గర సంతోషిస్తారు. వారు కూడా ఫంక్షన్ చేసుకుంటారు. అర్థమైందా? మనం అనుకుంటాం చిన్న బిడ్డను బట్టి మనం ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్నాం, పండగ, జన్మదిన పండగ. మా బాగున్నారా? అయితే పరలోకంలో మనము ప్రభువైన క్రీస్తును అంగీకరించడం ద్వారా పరలోకంలో కూడా దేవదూతలతో దేవుడు ఏం చేస్తాడు? పండగ చేసుకుంటాడు. జన్మదినం ఆత్మ సంబంధమైన జన్మదినం. అర్థమైందా? ఇప్పుడు భూమి మీదనే మనము ఆ మానవ అందుబాటులో ఇంత సంతోషంగా జరుపుకుంటే పరలోకంలో ఎట్లుంటది? అది శాశ్వతమైంది. దాని కొరకై మనము ఆశపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నేను ఊహిస్తున్నాను వాక్యం. కాబట్టి శరీరానుసారమైన జన్మ ఈ లోకానికి మనల్ని తీసుకొని వచ్చింది. ఇంకా పరలోకానికి తీసుకోలేదు. ఇది పరలోకానికి పోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన జన్మ జన్మించాలి. అదే కొత్త జన్మ. ఈ కొత్త జన్మ యొక్క అవసరత మనందరికీ ఉంది. అందుకే ఆ నిగూఢమైనటువంటి యూదుల భక్తుడు అది తెలియక, ఆ బోధకుడే బోధించేవాడు వాక్యాన్ని తెలియక, దేవుడి రాజ్యానికి వెళ్ళటం మార్గమట్ట తెలియక రాత్రి వేళ ప్రభువైన క్రీస్తు దగ్గరికి వచ్చినాడు. ఒకవేళ నీవు కూడా నటన చేస్తున్నావేమో నామకాంత క్రైస్తవునిగా, క్రిస్మస్ పంటకు చర్చికి పోవడం, గుడ్ ఫ్రైడేకి చర్చికి పోవడం, ఈస్టర్కి చర్చికి పోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వేసుకోవడం, ఇది ఒక ఆచారబద్ధమైనటువంటి అలవాట్ల ప్రకారంగా నీవు దేవుని బిడ్డగా ఒక నీకై నువ్వు తృప్తిపడుతున్నావు. ప్రయోజనం లేదు.
ఎప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జన్మ నీకు అవసరమైనది. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. కాబట్టి ప్రభు అయిన క్రీస్తుకు ఎప్పుడైతే నువ్వు స్థానం ఇస్తావో అప్పుడు నీ జీవితం మారుతుంది. ఇదే కొత్త నూతన జన్మ యొక్క అనుభవం. ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యం చేరగానే నువ్వు జన్మించాల్సింది. ఇప్పుడు ఈ వాక్యం చెప్పేటువంటి నేను కూడా కొత్త జన్మ యొక్క జన్మించి 35 సంవత్సరాలై. అంతకుముందు ఒక నామకార్థ క్రైస్తవుడు, నామకార్థంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ కి వెళ్లేవాళ్ళ. మా తల్లిదండ్రులు వాళ్ళంతా మా తాత తరాలు 3 తరాల నుంచి. అయితే భక్తి క్రైస్తవుడు అనేటువంటి పేరు ఉంది కానీ క్రీస్తు లేని బ్రతుకు. చూడండి, లోకంలో పాపము చూడండి, ఎటుబడితే అటు జీవించడం, భక్తిహీనమైన జీవితం. పండగలకు దేవుడి మందిరానికి చర్చికి పోయి నటించడం, క్రైస్తవులాగా నటించడం, అట్లా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు నన్ను 26 సంవత్సరాల వయసులో దేవుడు దర్శించి నా హృదయాన్ని వెలిగించినాడు. అప్పుడు నేను రక్షణ పొందిన ప్రభుకు హృదయం ఇచ్చినాను. నా జీవితం మారింది. పాత అలవాట్లు, పాత అన్ని కూడా నేను విడిచిపెట్టేసాను. కాబట్టి నేను సేవకు వచ్చి కూడా 33 ఏళ్ళు. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి సేవ అనుభవంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమని ఈ రాత్రి కాలం మీకు తెలియజేస్తున్నా. రక్షణ లేకుండా నువ్వు ఏం చేసినా కూడా వ్యర్థమే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ పేరు జీవగంధంలో రాయబడతాడు. ఆత్మీయంగా నువ్వు జన్మిస్తే కొత్త జన్మ అనుభవం ద్వారా దేవుని బిడ్డవైతావు, దేవుని నీతిమంతునిగా అవుతావు. దేవుడు నీకు తల్లిగా ప్రభువుగా ఉంటాడు. అర్థమైందా? ఈ లోకం విడిస్తే ఒకరోజు దేవునితో కూడా దేవుని రాజ్యంలో ఉంటాననే ఒక నిరీక్షణ నీకు దేవుడు కలగజేస్తాడు. రక్షణ లేకుంటే నీకు నిరీక్షణ ఉండదు. అర్థమైందా? విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది, రక్షణ ద్వారా నిరీక్షణ కలుగుతుంది. ఈ రాత్రి కాలం ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ జనం. చిన్నపిడ్డ యొక్క జన్మ అనుభవం మనకు పరలోకానికి వెళ్లేటువంటి ఆత్మ సంబంధమైన జన్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాము. సహోదర సహోదరి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ జనం. ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని దీవించబోతే ఇప్పుడే మీరు వ్యక్తిగతంగా ప్రభు అయిన క్రీస్తుకు హృదయం ఇస్తే ఇప్పుడే నువ్వు రక్షించబడతావు. దేవుడు నీ పాపం క్షమించి నీ పేరు జీవగంధంలో రాస్తాడు. నిన్ను బట్టి పరలోకంలో సంతోషం ఉంటుంది. దేవుడు దూతల దగ్గర దేవుడు వాళ్ళ ఎదుట సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుని వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాము. మీటింగ్ చివరికి వచ్చేసినాము. తర్వాత కేక్ కటింగ్ అవి ఉంటాయి. దయచేసి ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచక, రక్షింపబడక, ఆత్మ సంబంధమైన జన్మించక మనం అలాగే జీవిస్తే ఈ లోకం విడిస్తే నిత్య నరకానికి వెళ్తాం. మన కొరకై, మన పాపాల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాలన్నింటినీ కూడా తన శిలువ పైన భరించాడు. మన కొరకై తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, నమ్మకం ఉంచుతారో వారికి రక్షణ మార్మనసు ఇచ్చి నిత్యరాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత బాధ్యతను మానవులకు ఇస్తారు. ఇక్కడ కూర్చున్న వారు విన్నారు, వాక్యం విన్నారు. మీరు యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడే విశ్వాసం ఉంచండి. ఇదే రక్షణ దినము, ఇప్పుడే అనుకూలమైన సమయం. ఈ సమయం తర్వాత మన దినం రాదేమో. కాబట్టి ఇదే మన సమయం. ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించను అడిగితే చాలు, ప్రభు నేను క్షమిస్తాడు. మారుమనసు పాప క్షమాపణ ఇస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య రక్షణలో పొందుతాం. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. శ్రీనివాసం బట్టి స్తోత్ర, వరలక్ష్మి బట్టి స్తోత్ర, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి స్తోత్ర, గ్రేస్ బట్టి స్తోత్ర, విలియమ్సన్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కుమారుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ కుటుంబంలో సంతోషం, ఆనందం మీరు అనుగ్రహించారు. అందరి బట్టి స్తోత్రాలు. కుమారుడు బర్త్డే జ్ఞానం చేసుకునండి. వారికి ఈవిగా, వరంగా, స్వాస్థ్యంగా, బహుమానంగా ఇచ్చిన కుమారుడిని మీరు దీవించి ఆశీర్వదించిన కనికరించండి. ప్రభా, ఈ యొక్క మీటింగ్ ద్వారా చెప్పబడిన మాటలు మీరు దీవించండి. మీ దాసుని కూడా ప్రభా, మరి దూర ప్రాంతం నుంచి మమ్మల్ని తీసుకొస్తూ వచ్చావు. అందుని బట్టి స్తోత్రాలు. మీ దాసుడు కూడా
ఈ రోజు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ తండ్రి తను కూడా రక్షించావు, తనకు మార్మర్స్ ఇచ్చావు, పాపక్షమాపణ ఇచ్చావు. గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని సేవిస్తూ ఉంటున్నాడు. అతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభా మరి బిడ్డలు దీవించి ఆశ్రయించండి, వీరస్థాన్ని దీవించి ఆశ్రయించండి. ప్రభా మరి నిత్య దీవులతో నింపండి అయినా సంవత్సర దయాకిరీటంగా ధరింపజేయవలసి మనం చేస్తుంటున్నాం. తల్లిదండ్రులు రక్షించండి ప్రభా. ఇక్కడ వచ్చిన వారందరి బంధుమిత్రులందరూ కూడా రక్షించి కనికరించిన ఆయన ఎంతమంది అయితే దేవుని వాక్యం విన్నారో వారందరూ హృదయాల్లో కార్యం జరిగించండి. సాతాను దేవుని వాక్యం వెతుకుని పోకుండా మీరు కృప చూపించవలసి మనం చేస్తుంటున్నాం. నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడ్డారో వారందరూ రక్షణా కార్యం జరిగించవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభావం వచ్చిన వారు దీవించండి, కుటుంబస్తులను దీవించండి, పిల్లలను బాబును విలసిన కూడా దీవించి ఆశ్రయించండి, సహాయించి మీ నిత్య రక్షణ అనుగ్రహించవలసి మనం చేస్తూ ఇంతవరకు మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు చేస్తూ ప్రభావ పరిపూర్ణంగా రక్షణ సువార్త వాక్యం వినపబడింది. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. కనికరించండి. మీ అనంతకాల సంకల్పాల్లో ఉన్న వారందరినీ కూడా మీరు రక్షించవలసి మనం చేస్తూ ప్రభావ మీకు సంపూర్ణంగా అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మైన సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు శ్రీనివా తన కుటుంబానికి కుమారుడైనటువంటి విలియమ్సన్ తన కుటుంబానికి తనకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైండు గాక. ఆమేన్.